శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబైంది. నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రేపు సీఎం హోదాలో భద్రాచలానికి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. గతేడాది పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేవంత్ హాజరు కాలేదు. అటు శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలంలో ఏర్పాట్లను మంత్రి తుమ్మల పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి భద్రాచలం నుంచి లైవ్ లో అందిస్తారు. రవి, లక్ష్మీదుర్గ దేశంలో ఎక్కడా లేని విధంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం ఎంతో విశిష్టమైంది. శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడుగా కొలువైన పుణ్యక్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతమ్మతో కలిసి నడయాడిన పుణ్యక్షేత్రం. ఇలాంటి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం రేపు కళ్యాణం జరుగుతున్న మిథిలా కళ్యాణ మండపంలో మనం ఏర్పాట్లు చూడొచ్చు. మిథిలా కళ్యాణ మండపం జనక మహారాజుకు రాజుకు సంబంధించిన పేరుతో ఈ మిథిలా కళ్యాణ మండపం మన విజువల్స్ లో చూస్తున్నాం. రేపు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రేపు కళ్యాణ క్రతువుకు సంబంధించి మొదట రామాలయంలో మూలమూర్తులకు మొదట కళ్యాణం చేసిన తర్వాత 10:30 ప్రాంతంలో ఉత్సవ మూర్తులను మేళ తాళాల మధ్య ఇక్కడ మిథిలా కళ్యాణ మండపానికి తీసుకొస్తారు. 10:30 నుంచి 12:30 వరకు మిథిలా కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. తానిషా కాలం నుంచి ఒక సాంప్రదాయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్పిస్తారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి రేపు భద్రాచలం రానున్నారు. భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి సంబంధించి సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి తుమ్మల కూడా నిన్న ఇక్కడ ఏర్పాట్లన్నీ పరిశీలించి అధికారులతో రివ్యూ సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి. సో మొత్తంగా చూస్తే రేపు సీతారాముల కళ్యాణం కోసం భద్రాచలం దేవస్థానం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం మనం ఉన్న మిథిలా కళ్యాణ మండపం చరిత్ర చూస్తే 1960లో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఈ మిథిలా కళ్యాణ మండపం నిర్మించారు. భద్రాచలంలో 1664 ప్రాంతంలో భక్తరామదాస్ రామాలయం నిర్మించిన తర్వాత తానిషా కాలం నుంచి కూడా కొన్ని సాంప్రదాయాలు ఆనవాయితీగా వస్తున్న సందర్భం. అదేవిధంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1987లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరిగినప్పుడు మనం చూస్తున్న ఈ మిథిలా కళ్యాణ మండపాన్ని సీతారాముల కళ్యాణం జనాలందరి సమక్షంలో రాములో దేవుడి పెళ్లి జరిగే విధంగా కూడా ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయాంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా భద్రాచలం గోదావరి వరద గండం లేకుండా కూడా భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణం చేశారు. ముఖ్యంగా ఈ జిల్లాకు చెందిన తుమ్మల గత 40 ఏళ్లుగా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు కేబినెట్లో, అదేవిధంగా కేసీఆర్ కేబినెట్లో, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉన్న తుమ్మల ఇక్కడ భద్రాచలం రామాలయం అభివృద్ధి విషయంలో చాలా కంకణబద్ధుడే ఉండి కూడా చేస్తున్న పరిస్థితి. మొత్తం చూస్తే భద్రాచలం రామాలయంలో రేపు సీతారాముల కళ్యాణానికి సంబంధించి ఉదయం రామాలయంలో మూలమూర్తులకు కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణ క్రతువుకు సంబంధించి విశ్వక్షేణ పూజ, పుణ్యవచనం, కంకణధారణ ఇలా అనేక ఘట్టాలు ఉంటాయి. 12 గంటలకు అభిజిత్ లగ్నంలో చేస్తారు. మిథిలా కళ్యాణ మండపంలో మొత్తం వేలాదిగా భక్తులు తరలి వస్తారు. 50,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. 26 సెక్టార్లుగా ఏర్పాటు చేశారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భద్రాచలం రామాలయంలో కళ్యాణంలో ముత్యాల తలంబ్రాల అక్షింతలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. 200 క్వింటాల అక్షింతలన్నీ కూడా సిద్ధం చేశారు. 80 కౌంటర్లను ఏర్పాటు చేశారు. భద్రాచలం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కనులారా వీక్షిస్తే ఎంతో పుణ్యఫలమని భక్తుల నమ్మకం. ఆ కళ్యాణాన్ని కనులారా వీక్షించేవారు. అదేవిధంగా లైవ్ ప్రసారాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. కోట్లాది మంది భక్తులు రేపు దేశవ్యాప్తంగా చూస్తే కోట్లాది మంది భక్తులకి సీతారాముల కళ్యాణం కనులారా ఇక్కడ లైవ్ స్ట్రీమ్ చూస్తారు. ముఖ్యంగా చూస్తే అయోధ్య రాముడి జన్మభూమి అయితే భద్రాచలం రాముడు నడయాడిన పుణ్యభూమి. అయోధ్యలో కూడా లేని విధంగా, దేశంలో మరే ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా సీతారాముల కళ్యాణం ఒక్క భద్రాచలం రామాలయంలోనే చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువు కొలువైన భద్రాచలం అంటే భూలోక వైకుంఠం. సో రేపు కళ్యాణానికి సంబంధించి దేవస్థానం అన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. మనం మరొకసారి చూడొచ్చు. మిథిలా కళ్యాణ మండపంలో వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా
సీతారాముల కళ్యాణంలో మరో ప్రత్యేకత ఉంది. లక్ష్మీదుర్గ ఎక్కడైనా సహజంగా మంగళసూత్రంలో 2 పుస్తలు ఉంటాయి, కానీ భద్రాచలం రాముల వారి కళ్యాణంలో సీతమ్మ వారికి కట్టే చూసుకున్న మంగళసూత్రంలో 3 పుస్తలు ఉంటాయి. ఒక పుస్త జనక మహారాజు, ఒకటి దశరథ మహారాజు, 3వ పుస్త భక్తజన సందర్భంగా భక్తుల తరపున భక్తరామదాసు చేయించిన పుస్త. అదేవిధంగా 1664 ప్రాంతంలో తానిషా కాలంలో చూసుకుంటే భక్తరామదాసు రామాలయం నిర్మించినాడు. ఇక్కడ అనేక బంగారు ఆభరణాలు చేయించారు. రేపు కళ్యాణంలో ఆ బంగారు ఆభరణాలన్నీ కూడా భక్తులకు చూపిస్తారు. ముఖ్యంగా సీతమ్మ తల్లికి చింతాకు పథకం, అదేవిధంగా శ్రీరామచంద్రుడికి కలికితురాయి, ఇలాంటి ఆభరణాలన్నీ కూడా రేపు కళ్యాణంలో భక్తులకు కన్నులు విందులు చేయనున్నాయి. 375 సంవత్సరాలుగా ఆనవాయితీ వస్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ 2015లో ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారి మాత్రమే వచ్చారు. సో అతను ఆనవాయితీకి మంగళం పాడారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలిసారి రేపు రానున్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రవి.